శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. నిన్న జరిగిన 44వ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చాలా ఘనంగా జరిగింది. అయితే లోకేష్ గారు ఒక మాట అన్నారండి అక్కడ, ప్రతి కార్యకర్త పాలిట్ బ్యూరో స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటనే రాజకీయాల్లో ఒక సంచలనం. ఆ తర్వాత 1983 జనవరి 5 మొట్టమొదటి ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న తీరు ఒక సంచలనం. కారణం ఏంటి అంటే, ఒకసారి పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు తనకి ప్రజల పట్ల నమ్మకం ఉంది. అదే సందర్భంలో ఒక అగ్ర కథానాయకుడిగా 35 సంవత్సరాల పాటు అప్రతిహతంగా తెలుగు సినిమా పరిశ్రమలో చలామణైన ఎన్టీ రామారావు గారికి ప్రజలలో ఉన్న ఆదరణ పట్ల కూడా ఆయనకు ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఆయన ప్రజలను నమ్ముకొని చైతన్య రథం మీద ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. పార్టీ ఫిరాయింపులు, కోటీశ్వరులు, రాజకీయపు వారసత్వాలు, వీటికి ప్రాధాన్యత ఇవ్వాల, పరిగణలోకి కూడా తీసుకోవాలి. ఆయన ఒక కొత్త జనరేషన్ని రాజకీయాలకు పరిచయం చేశారు. ఆయన అప్పటి వరకు రాజకీయపు అధికారం గురించి కలలో కూడా తలుచుకొని కుటుంబాల నుంచి, సామాజిక వర్గాల నుంచి చాలా చాలా కీలకమైన ఇవాళ చలామణి అవుతున్న, అంటే దశాబ్దాల పాటు ఇవాళ నాయకులుగా చలామణి అవుతున్న ఒక కొత్త నాయకత్వాన్ని ఆయన సమాజానికి పరిచయం చేశారు. ఎటువంటి అభ్యర్థిత్వాలు ఆ రోజు ఖరారయ్యాయి అంటే, సత్తెనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి, టొబాకో వ్యాపారస్తుడిగా, కోటీశ్వరుడుగా ప్రసిద్ధ ఆ రోజుల్లో చేబ్రోలు హనమయ్య గారు, వారు సత్తెనపల్లిలో పోటీ చేస్తుంటే వారి మీద ఒక సామాన్య గృహిణి, రాజకీయ చైతన్యం ఉంది, ననపనేని వెంకటరావు గారి శిష్యురాలుగా అప్పటికి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న నేపథ్యం ఉంది. కానీ తెనాలి విఎస్ఆర్ కాలేజీ లెక్చరర్ ముకుందరావు గారి సతీమణి నన్నపనేని రాజకుమార్ గారు, ఆమెని సత్తెనపల్లిలో చేబ్రోలు హనమయ్య గారు లాంటి ఒక కోటీశ్వరుడి మీద పోటీకి నిలబెట్టారు. ప్రజలు రాజకుమార్ గారిని ఆశీర్వదించారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సామాజిక స్పృహ కలిగిన కొత్త యువతరాన్ని ప్రోత్సహించారు ఆయన. వాళ్ళు ఆ రోజు తమకి ఆ అవకాశాలు దక్కినాడు తాము యంగ్స్టర్సు, చదువుకున్న వాళ్ళు, సమాజానికి ఏదైనా చేయాలన్న తాపత్రయం ఉన్నవాళ్ళు, వీళ్ళని ఐడెంటిఫై చేసి రామారావు గారు అవకాశం కల్పించారు. దశాబ్దాలు గడిచింది. వీళ్ళే కొందరు 4 సార్లు, కొందరు 5 సార్లు, కొందరు 6 సార్లు, కొందరు 7 సార్లు కూడా ఎన్నికలు నెగ్గుతా వస్తున్నారు. ఈ నెగ్గుతా వచ్చే క్రమంలో జరిగిన మార్పు చేర్పులు ఏంటి అంటే, చాలా నియోజకవర్గాల్లో ఇవాళ ఆ రోజున ఒక కొత్త జనరేషన్కి రామారావు గారు అవకాశం ఇచ్చారు అన్న అంశం మరుగున పడిపోయింది. ఇవాళ కొత్త జనరేషన్కి అవకాశం ఇవ్వటం అంటే ఈ ఎస్టాబ్లిష్డ్ నాయకుల పిల్లలకు అవకాశం దక్కడమే. ఇప్పుడు నిన్న లోకేష్ గారు కార్యకర్త పాలిట్ బ్యూరో మెంబర్ స్థాయికి ఎదగాలి అన్నారు. ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో సభ్యులు నకానంద్ బాబు గారు ఉన్నారు. ఆయన 1994 నుంచి నాకు వ్యక్తిగతంగా పరిచయం. ఆలపాటి రాజా గారు జిల్లా తెలుగు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 90-94 మధ్యకాలంలో ఆ రోజుల్లో ఆలపాటి రాజా గారికి అనుయాయుడిగా తెలుగు యువత కమిటీలో ఉండేవారు. ఆయన తెలుగు యువత కూడా కాదు, వాస్తవంగా ఆయన ఫస్ట్ తెలుగు విద్యార్థి కమిటీలో ఉన్నారు. తర్వాత జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షుడు చేశారు. తర్వాత జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చేశారు. తర్వాత ఎమ్మెల్యే, మంత్రి, పాలిట్ బ్యూరో స్థాయికి ఎదిగారు. అంటే ఒక కార్యకర్త దశాబ్దాల పాటు పార్టీలో పనిచేస్తే వర్టికల్గా ఎక్కడ వరకు ఎదగటానికి ఆస్కారం ఉంటుంది అనేది నకానంద్ బాబు గారు ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈ క్రమంలో ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో ఎలా అయిపోయిందంటే, తండ్రి తర్వాత కొడుకు తర్వాత ఇప్పుడు మళ్ళీ రేపు మహిళా రిజర్వేషన్ వస్తే మనమరాలకు అవకాశం.
మరి లోకేష్ గారు చెప్తున్న కార్యకర్త పాలిట్ బ్యూరో మెంబర్ స్థాయి అనుకున్నప్పుడు ఈ మనవరాల్లో మనవాళ్ళలో వాళ్ళు కూడా ముందు పార్టీలో పనిచేయాలి కదా, ప్రజలకు చేరువ కావాలి కదా. క్రియాశీలకంగా పార్టీ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ కాకుండా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిత్వం దక్కినట్టుగా పలానా వాళ్ళ అబ్బాయి కాబట్టి పలానా వాళ్ళ అమ్మాయి కాబట్టి మాత్రమే అవకాశాలు దక్కితే ఇంకా పార్టీ స్ట్రక్చర్లో పనిచేసే కార్యకర్తకు ఎప్పుడు దొక్కుతాయి? రామారావు గారు ఆ రోజున రాజకీయ వారసత్వాలకు ప్రాధాన్యత ఇవ్వాల. ఆ రోజు రామారావు గారు ప్రాధాన్యత ఇచ్చింది సామాజిక స్పృహ కలిగిన యంగ్స్టర్స్ని ఎంపిక చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో కుటుంబాలని పరిగణలోకి తీసుకున్నారు. కానీ అక్కడ కూడా రాజకీయపు వారసత్వంగా కాకుండా ఫ్రెషర్గా వాళ్ళకి అవకాశం దక్కింది. జస్టిస్ కోట పొన్నయ్య గారి కుమార్తె ప్రతిభాభారతి గారు, పొన్నయ్య గారు అంతకుముందు ఎమ్మెల్యేగా చేసి తర్వాత వారు జస్టిస్గా ఉన్నారు, హైకోర్టు జడ్జిగా ఉన్నారు. అటువంటి జడ్జి గారు అమ్మాయి ప్రతిభాభారతి గారికి అవకాశం దక్కింది. కానీ తర్వాత రోజుల్లో ఏంటంటే ఇవాళ పార్టీ క్యాడర్లో ఒక రకమైన నిర్లిప్తత. ఎందుకు? మనం ఎంత కష్టపడినా ఎవరో ఒకరికి అనుచరుడుగానే మిగిలిపోతున్నాం తప్ప నిజమైన పార్టీలో అసలు వర్టికల్గా ఎదుగుదలనేది అవకాశం దక్కుతుందా దక్కదా అనే కారణం ఏంటి అంటే ఇవాళ డబ్బు చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఎన్నికల ఖర్చుని 40 ఏళ్ళు పార్టీకి లాయల్గా ఉన్న కార్యకర్త భరించలేడు. అంటే వాళ్ళ రాజకీయాలు కాస్ట్లీ అఫైర్గా మారిపోయిన నేపథ్యంలో అసలు సిసలు రాజకీయ ప్రక్షాళన జరగాలి అని అంటే ప్రజలతో మమేకమై ఉండి పార్టీ పట్ల లాయల్గా ఉండి ప్రజా సమస్యల పట్ల స్పందించి ప్రత్యర్థులకు ప్రాపర్గా కౌంటర్ ఇవ్వగలిగి ఏ సందర్భంలో కూడా పార్టీ లాయల్టీ విషయంలో నాయకుడి లాయల్టీ విషయంలో రాజీ పడని వ్యక్తిత్వం కలిగిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే ప్రజలు కూడా వాళ్ళని ఓన్ చేసుకుంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 1994 ఎన్టీ రామారావు గారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వాల. 89 నుంచి 94 దాకా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేసింది. 89లో ఓడిపోయిన ఎన్టీ రామారావు గారు 1994 ఎన్నికల్లో 294 సంఖ్యాబలం ఉన్న అసెంబ్లీలో 26 స్థానాలు కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశారు. తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షాలుగా కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేసిన ఎన్నికలు కమ్యూనిస్టులకు 35 వచ్చినాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి 26 స్థానాలకే పరిమితమైంది. అంటే కమ్యూనిస్టులకి రామారావు గారితో మిత్రపక్షంగా కొనసాగిన కమ్యూనిస్టులకే అంతటి సంఖ్యాబలం దక్కింది. మరి తెలుగుదేశం పార్టీ అప్రతిహతంగా విజయం సాధించింది. అంటే రామారావు గారు వేవ్ ఆ ఎన్నికలు ఎలా పనిచేసింది? అలా పనిచేసిన సందర్భంలో గన్నవరం నియోజకవర్గంలో విజయ్ ఎలక్ట్రికల్స్ దాసరి బాలవర్ధన్ రావు గారు, జై రమేష్ గారి సోదరుడు, కోటీశ్వర్ల వాళ్ళు, అటువంటి దాసరి బాలవర్ధన్ రావు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఖరారైంది. అంతకుముందు సుదీర్ఘకాలంగా ఆ అభ్యర్థిత్వం కోసం ప్రతిపక్ష టైంలో 89 నుంచి 94 వరకు ప్రజా పోరాటాలు చేసి ప్రజల మనసుల్లో బలమైన ముద్ర వేసుకుంది గద్దె రామ్మోహన్ గారు. రామ్మోహన్ రావు గారికి టికెట్ ఇవ్వాల రామారావు గారు. అంటే చివరి నిమిషంలో ఈ విజయ్ ఎలక్ట్రికల్స్ యాజమాన్యం పట్టుబట్టేటప్పటికి బాలవర్ధన్ రావు గారికి ఇవ్వాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రామారావు గారు అంత వేవ్ ఉంది. పైగా దాసరి బాలవర్ధన్ రావు గారు ఆర్థికంగా చాలా స్థితిమంతులు. అటువంటి ఆయన మీద ఇండిపెండెంట్గా గద్దె రామ్మోహన్ గారు పోటీ చేశారు. రామారావు గారు వేవుని ధిక్కరించి ప్రజలు 10,000 ఓట్లతో గద్దె రామ్మోహన్ గారిని గెలిపించారు. రామారావు గారి వేవుని కూడా కాదు అని అభ్యర్థికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకు? ప్రజల మనసుల్లో గద్దె రామ్మోహన్ గారు రిజిస్టర్ అయ్యారు. ఏ నాయకుడైనా సరే, అది ఏ కార్యకర్త నుంచి, ఒక గ్రామ స్థాయికి ఒక కార్యకర్త ఉంటే ఆ కార్యకర్త దగ్గరికి ఎవరైతే ప్రజల సమస్యల మీద స్పందిస్తారో, తమ అవసరాలు వచ్చినప్పుడు ఎవరి తలుపు తడితే వెంటనే తమకి పరిష్కారం దొరుకుతుంది అని ఒక నమ్మకం ఉంటుందో అటువంటి కార్యకర్తని ఆ గ్రామం మర్చిపోదు. అతను ఆ గ్రామ పరిధి దాటి మండల స్థాయికి అతను ఎదగలిగితే ఆ మండలం మర్చిపోదు.
ఇంకొంచెం ఎమర్జ్ అయితే ఆ నియోజకవర్గం కూడా మర్చిపోదు. డబ్బులు ఇవాళ ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేస్తున్నది వాస్తవమే, కానీ అన్ని సందర్భాల్లో డబ్బు ఒక్కటే పనిచేయదు. మీకు గమనించుకుంటే హుజూరాబాదు బై ఎలక్షన్ జరిగింది. ఈటెల రాజేందర్ గారి మీద కేసీఆర్ గారు ఆ ఒక్క ఎలక్షన్ కోసం అని చెప్పని అత్యంత ఖరీదైన 4 మండలాలు ఉంటే ఒక్కొక్క మండలానికి 500 కోట్ల రూపాయలు చొప్పున దళిత బంధు అని చెప్పని ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఆ ఎలక్షన్ కోసం. ఆ ఒక్క నియోజకవర్గానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఓటుకి 1,000 రూపాయలు ఇచ్చారు. కానీ ఎంత మెజార్టీతో ఈటెల రాజేందర్ గారు గెలిచారు ఆ ఎలక్షన్లో? డబ్బు పనిచేయదు అన్ని సందర్భాల్లో. కాబట్టి ఇవాళ ఒక మంచి సంకేతాన్ని జాతీయ అధ్యక్షుల వారు ఇచ్చారు. కార్యకర్తకు ప్రాధాన్యత ఇస్తున్నాం. తనతో పాటు ఇవాళ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వేదిక మీద తనతో పాటు ఒక 19 మంది ఉత్తమ కార్యకర్తలని ఆశీన చేయించారు. వారితో వాళ్ళ అనుభవాల్ని మిగిలిన కార్యకర్తలకి షేర్ చేయించారు. వాళ్ళని ఆత్మీయ సమావేశానికి పిలిచి వాళ్ళ బాబు గారి ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. అన్నీ బాగున్నాయి. కానీ అసలు సిస్సల అవకాశాలు కల్పించే సందర్భం వచ్చేప్పటికి వీళ్ళు విస్మరించబడటానికి వీల్లేదు. ఇవాళ ఒక అంగన్వాడీ టీచరు మిరియాల శిరీష్ గారు అక్కడ పిల్లి అనంతబాబుకి ప్రత్యర్థిగా ఆమె మీద పోటీ చేసింది ఎవరైనా కానీ వాళ్ళు అక్కడ రంపచోడవరం శాసనసభ్యురాలుగా ఆ శిరీష్ గారికి సవాలు విసిరేది పిల్లి అనంతబాబు ఎమ్మెల్సీ. అనంతబాబుని డి అంటే డి అనే స్థాయిలో ఒక అంగన్వాడీ టీచరు ఆ స్థాయికి ఎమర్జ్ కాగలుగుతున్నారు అని అంటే అవకాశం దక్కిస్తే వాళ్ళని వాళ్ళు రుజువు చేసుకోవడానికి వాళ్ళ కార్యకర్త స్థాయి నుంచి యంగ్స్టర్స్ చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ అవకాశాలు కల్పించే దగ్గరకు వచ్చేటప్పటికి రేపటి రోజు నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి, మహిళా రిజర్వేషన్ కూడా పెరుగుతూ ఉంది. పార్టీ స్ట్రక్చర్లో పనిచేసే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వండి. పలానా నాయకుడికి అవకాశం కోల్పోతున్నాడు కాబట్టి ఆ నాయకుడు కుమార్తె, ఆ నాయకుడు కోడలో, ఆ నాయకుడు వైఫో వాళ్ళు మాత్రమే ప్రత్యామ్నాయం కాకూడదు. అతనికి పార్టీ యాంపుల్ ఆపర్చునిటీస్ ఇచ్చింది. జీవితకాలం ఇది రాచరికం కాదు, వాళ్ళకి మాత్రమే కట్టబెట్టడానికి ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో పార్టీలో లాయల్గా పనిచేసే ఎవరికైనా అవకాశాలు దక్కుతాయి అని రుజువు చేయాల్సిన బాధ్యత నాయకత్వం మీద ఉంది. అలా కానప్పుడు ఏమవుతుంది? ఇవాళ శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు ఆ నియోజకవర్గ పరిధి వాళ్ళ సామంతరాజ్యంగా ఫీల్ అవుతున్నారు. నిన్ను నెట్టేయగలిగే వారసత్వం నీ నియోజకవర్గంలో నీ కార్యకర్తల నుంచే చాలామంది ఉన్నారు. నువ్వు సమర్థంగా పనిచేస్తేనే, ప్రజలకు చేరువైతేనే, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తేనే, పార్టీ పట్ల లాయల్గా ఉంటేనే నీకు మళ్ళీ అవకాశం దక్కుతుంది అనే సంకేతం ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాయకత్వం మీద ఉంది. అంతేగాని ఒక నాయకుడు అతనికి ఆర్థికంగా స్తోమత ఉంది కాబట్టి అని చెప్పని తన పిల్లలు ఒక ఏజ్కి రాగానే తోపు తురుము అని చెప్పని వాళ్ళ పేరు మీద ఫ్లెక్సీలు వేయించేసి, పులి సింహం అని చెప్పని వాళ్ళకి ట్యాగ్ లైన్లు కల్పించేసి బలవంతాన ప్రజల మీద రుద్దే పరిస్థితి కాకూడదు. అలా రుద్దబడే వాళ్ళని పార్టీ నాయకత్వం కూడా ఎంటర్టైన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి నిజంగా పార్టీలో పనిచేయాలనే ఆసక్తి ఉంటే ప్రజలతో మమేకమవుతా, సమస్యల పట్ల స్పందిస్తా, మిగిలిన కార్యకర్తలతో పాటుగా వాళ్ళని వాళ్ళు కూడా రుజువు చేసుకోవాలి. కేవలం నాయకుల పిల్లలు కాబట్టి అని చెప్పని ఎడిషనల్ ప్రివిలేజ్ కల్పించడం కరెక్ట్ కాదు. అలా చేసినప్పుడు ఇంకొక నక్కానందబాబు లాంటి దశాబ్దాల తరబడి పార్టీకి లాయల్గా ఉండేవాళ్ళు ఉంటారు. లేనప్పుడు ఏమవుద్ది? బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ అన్నీ సవ్యంగా సాగినప్పుడు మా అంతటి వీరులు లేరు అంటారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కష్ట నష్టాలను తట్టుకొని ప్రజలలోనే ఉండి ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ అవసరమైతే ఆనాడు ప్రత్యర్థుల నుంచి ఎదురుగాబోయే ఒత్తిడులని, వేధింపులని, అవమానాలని, దాడులని, దౌర్జన్యాలను కూడా తట్టుకోగలిగే నైతిక స్థైర్యం ఉండాలి, మానసిక స్థైర్యం కూడా ఉండాలి. అలా వాళ్ళని రుజువు చేసుకున్న రోజు వారసులైన మాత్రాన ఇగ్నోర్ చేయాల్సిన నష్టం లేదు, వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వచ్చు. కానీ అలా కాకుండా కేవలం నాయకుల పిల్లలు మాత్రమే కావటం అనేది క్రైటీరియాగా కీలక స్థానాల్లోకి పంపు చేయటం, ఆ పంపు చేసే ప్రస్తావన రాకూడదు. కాబట్టి ఇవాళ లోకేష్ గారు చెప్పినట్టుగా కార్యకర్తని పాలిట్ బ్యూరో మెంబర్ స్థాయికి, ఎస్
కావాల్సింది అదే. ఒక గ్రామీణ ప్రాంత కార్యకర్త తనను తాను గ్రామ స్థాయిలో రుజువు చేసుకోవాలి, మండల స్థాయిలో పరిగణించబడాలి, నియోజకవర్గ స్థాయికి ఎమర్జ్ కావాలి. అప్పుడు రాష్ట్ర స్థాయి గుర్తింపు, గౌరవం, హోదా అన్నీ దక్కుతాయి. ఆ స్థాయి అవకాశాలు కల్పిస్తారనే ఒక నమ్మకం బలపడాలి. ఇవాళ ఒక నియోజకవర్గ పరిధిలో 50 గ్రామాలు 60 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో ఒక లాయలు స్థానిక నాయకుడు ఉంటాడు. ఆ స్థానిక నాయకుల్లో నుంచి ఒక 10 మంది ఆ మండలంలో ఉండే 4-5 మండల స్థాయికి అమర్చవుతారు. వాళ్ళలో నుంచి ఒక 2-3 నియోజకవర్గ స్థాయికి తమను తాము రుజువు చేసుకుంటారు. అలా రుజువు చేసుకున్న వాళ్ళని మాత్రం తప్పనిసరిగా ఐడెంటిఫై చేయాల్సిందే. అలా కాకుండా అటువంటి వాళ్ళని ఇగ్నోర్ చేసేసి ఇంకెక్కడి నుంచో దిగొచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏం చేశారో తెలియదు. మీకు తెలియచ్చు, వాళ్ళు మీకు వేరే ఇంకో రూపంలో ఏదన్నా సపోర్ట్ చేసి ఉండొచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తకు మాత్రం ఇవాళ పదవులు దక్కించుకున్న చాలామందిని చూస్తే పార్టీ పరమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళు ఏం చేస్తే ఆ అవకాశం దక్కింది అనేది. కానీ అవకాశాలు దక్కినాయి చాలామందికి. చాలామంది వాళ్ళ కీలక స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ ఏమవుద్దంటే తమకు అవకాశం దక్కలేదనే దానికన్నా తాము కష్టపడ్డ ఇంకెవరికో ఆయాచితంగా అవకాశం దక్కింది అన్న అభిప్రాయం కార్యకర్తల్లో నెగిటివిటీ పెరగడానికి ఆస్కారం ఉంది. అలా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఏ పదవులు ఎవరికి ఇచ్చినా పారదర్శకంగానే నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి అని చెప్పనే సంకేతం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మనకు చెప్తారు కదా, న్యాయం చెయ్యాలి, న్యాయం పక్కాగా జరిగింది అన్న సందేశం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ నిన్న ఒక మార్పుకి శ్రీకారం చుట్టారు. ఈ మార్పు గ్రామీణ ప్రాంతాల నుంచి అసలు సిసలు ఇంప్లిమెంటేషన్ కూడా జరగాలని చెప్పని కోరుకుందాం.